వెంకటేష్ గారిది సీను అనే సినిమా ఉంది కదా, అందులో పాట ఉంటుంది, ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించి నాకే తెలిసే అనే పాట ఉంది కదా. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఆ పాట అయితే గుర్తొస్తుంది. అసలు ఈ సినిమానే ఆ పాటలా ఉంటుంది. కథ ఏంటంటే మామూలుగా మన కథలో హీరో ఏంటంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. బట్ ఆ అమ్మాయి హీరోతో చాలా క్లోజ్ గా ఉంటుంది. కానీ ఒక 12 గంటలు గడిచిన తర్వాత, బాబు నువ్వు నాతో చాలా క్లోజ్ గా ఉంటున్నావు కదా, నువ్వు నన్ను లవ్ చేసే ఉంటున్నావు కదా, నేను ఒక వేశ్యని అని చెప్పేసి అంటుంది. దానికి హీరో ఇచ్చే సమాధానం ఏంటంటే, సో వాట్, ఐ లవ్ యూ అని చెప్పేసి హీరోయిన్ ని నేను లవ్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఓకే అంటుంది. కానీ ఆ తర్వాత నుంచి హీరోయిన్ తరపు నుంచి హీరోకి భయంకరమైన కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది సినిమా కదా. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ట్రూ రొమాన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక బార్ లో కూర్చొని చక్కగా మందు కొడుతూ ఉంటాడు. అందులోను హీరో బర్త్డే అనమాట. సర్లే బర్త్డే అయినా సరదాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి పక్కన ఒక అమ్మాయిని అడుగుతాడు అనమాట హీరో. సరదాగా సినిమాకి వెళ్దాము కుంఫు సినిమా అని చెప్పేసి అంటంతో కుంఫు సినిమా అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సర్లే నీ బాగుందా, నీకు సినిమా చూడటం చేత కదని చెప్పేసి బేసికల్ గా హీరోకి ఏంటంటే సినిమాలు అంటే పిచ్చి అనమాట. ఎప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటాడు. దాంతో తన బర్త్డే రోజు సరదాగా సినిమాకి వెళ్తాడు. అది కూడా కుంఫు సినిమాకి. కట్ చేస్తే అదే థియేటర్ కి మన కథలో హీరోయిన్ వస్తుంది. తానేంటంటే హీరో సీట్ కి 2 సీట్లు అవతల అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అనుకోకుండా హీరో మీద పాప్కార్న్ పడేస్తుంది. దాంతో సారీ అండి అని చెప్పేసి ఇక హీరోతో మాట్లాడుతూ హీరో పక్కనే కూర్చుంటుంది. హీరోయిన్ కొంచెం లేట్ గా వస్తుంది అనమాట సినిమాకి. దాంతో ఇంతకు ముందు ఏం జరిగిందని చెప్పేసి హీరోతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అది కూడా తను ఇప్పుడు దాకా కోట్ వేసుకొని వచ్చింది. ఆ కోటు తీసి ప్రశాంతంగా సినిమా చూస్తూ హీరోని డౌట్లు అడుగుతూ ఉంటుంది. ఇంకేముంది, హీరో ఏంటి ఒక అమ్మాయితో సినిమాకి వద్దాం అనుకున్నాడు. అందులోనూ ఒక అమ్మాయి వచ్చి తన పక్కన కూర్చుంది. మరీ ముఖ్యంగా హీరోకి ఆ అమ్మాయి విపరీతంగా నచ్చేసింది. తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు సినిమా అయిపోయిన దాకా. ఆ తర్వాత హీరోయిన్ తీసుకుని రెస్టారెంట్ కి వెళ్తాడు. హీరోయిన్ కూడా సరే వస్తానని చెప్పేసి అంటుంది. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇద్దరు తింటారనమాట. తిన్న తర్వాత ఇంకేముంది, ఇద్దరికి ఒకళ్ళొకళ్ళు నచ్చేశారు. దాంతో హీరోయిన్ హీరో రూమ్ కి వస్తుంది. బాగా రొమాన్స్ చేస్తారు. కట్ చేస్తే సడన్ గా హీరోకి మెలకు వస్తుంది అనమాట. లెగిసి చూస్తే పక్కనేమో హీరోయిన్ ఉండదు. ఎక్కడికి వెళ్ళిందని చూస్తే బయట బాల్కనీలో పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి హీరో అడుగుతాడు. ఏమి లేదని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అలా కాదు, ఏదో ఉందో చెప్పని చెప్పంటంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది అనమాట. చూడు, నువ్వు అనుకున్నట్లు నేను మామూలు అమ్మాయిని కాదు, నేను ఒక వేశ్యని. నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో బాస్ ఉన్నాడు కదా, తను నీ కోసం నన్ను పంపించాడు, అది కూడా నీ బర్త్డే గిఫ్ట్ గా అని చెప్పేసి అంటంతో అయితే ఏముందని చెప్పేసి హీరో అడుగుతాడు. అలా కాదు, నువ్వేమో నన్ను బాగా చూసుకుంటున్నావు, అందులో లవ్ చేస్తున్నట్టున్నావు అని చెప్పేసి అంటంతో అది ఎలా కనిపెట్టావని చెప్పేసి అంటాడు. ఏమీ లేదు, నా మీద ఓవర్ గా ఆశలు పెట్టుకుంటున్నావు నువ్వు, నేను ఒక వేసిన్ అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే, చూడు నీకు సినిమాలు ఇష్టం, నాకు సినిమాలు ఇష్టం, నీకు నచ్చిన ఫుడ్ నాకు నచ్చుతుంది, అందులో నేను చూసిన వెంటనే నేను లవ్ లో పడిపోయాను, నువ్వేం చేస్తావు ఎలా ఉంటావు అదంతా నాకు అనవసరం, ఇక మీదట నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నిన్ను నేను లవ్ చేస్తున్నానని చెప్పేసి హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, అలా కాదు, ట్రాక్సెల్ అని చెప్పేసి ఒకటి దగ్గర నేను పని చేస్తూ ఉన్నాను, వాడి దగ్గర నాలాంటి అమ్మాయిలు చాలా మంది పని చేస్తున్నారు, ఇప్పుడు నేను వాడి దగ్గర పని మానేసి నిన్ను లవ్ చేస్తున్నానంటే వాడు ఊరుకోడు, అసలు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, వచ్చినప్పుడు చూసుకుందాం కదా అని చెప్పేసి అంటాడు. ఇంకేముంది, మరుసటి రోజు నుంచి చట్టా పట్టాలు వేసుకొని హీరోయిన్ హ్యాపీగా తిరిగేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు డ్రాక్సెల్ గాని చూపిస్తారనమాట. వాడు ఏంటంటే అమ్మాయిలతో వ్యాపారం చేసుకుంటూ అందులోనే పెద్ద పెద్ద డీలింగ్స్ చేస్తూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయానికి ఆ డ్రాక్సెల్ గారి దగ్గర ఒక సూట్ కేసు నిండా కోకైన్ తీసుకుని ఒక అతను వస్తాడు. వచ్చిన తర్వాత సూట్ కేసు నిండా సరుకు ఉంది, కొంటాను కదా డబ్బులు అని చెప్పేసి అంటంతో డ్రాక్సెల్ గారు ఏం చేస్తారంటే గన్ను తీసుకుని కాలు చేతులు పడేస్తాడు. అన్ని డబ్బులా, ఎవడరా నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు అని చెప్పేసి అతను చంపేసి అతని దగ్గర ఉన్న సరుకు మొత్తాన్ని మనోడు తీసేసుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే, సరే అమ్మాయిని లవ్ చేసాము, కాకపోతే డ్రాక్సెల్ గడితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇంతకు ముందు ఉన్నావు కదా అడ్రస్ రాసివు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు ఎందుకని చెప్పేసి అంటుంది. అలా కాదు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉంటున్నాం కదా, వాడు ఎప్పుడైనా ఇబ్బంది పెడతాడు మనల్ని, కాబట్టి వాడు అడ్రస్ రాసివు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా భయంగా నువ్వు అక్కడికి వెళ్తే నీకే డేంజర్ అని చెప్పేసి హీరోయిన్ భయంగా అడ్రస్ రాసిస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అడ్రస్ తీసుకుని డ్రాక్సెల్ గడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మీ గ్యాంగ్ లో పనిచేసి ఒక అమ్మాయిని నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నానని చెప్పేసి హీరోయిన్ పేరు చెప్తాడనమాట. అది విన్న తర్వాత డ్రాక్సెల్ గడు ఏమంటాడంటే, ఏంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా, అదొక వేసరే అని చెప్పేసి హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడతాడు. దాంతో హీరో కోపం వస్తుంది. కానీ సర్లే మనకెందుకులే అని చెప్పేసి సరే ఇదంతా పక్కన పెట్టు, ఆ అమ్మాయికి మీదట నాతో ఉంటుంది, మీరు నా భార్య జోలు రావద్దని చెప్పేసి అంటంతో ఈ డ్రాక్సెల్ గడు మామూలుడా, ఆడు మామూలుగానే సరుకు లాక్కొని కాల్ చేస్తాడు అందరినీ. హీరోని పట్టుకొని పిచ్చ కొట్టి ఏంట్రా కామెడీ చేస్తున్నావు ఏంట్రా నువ్వు, నా దగ్గరకు వచ్చి నా మనిషిని తీసుకెళ్తానని చెప్పేసి నాకే వార్నింగ్ ఇస్తున్నావు అని చేసి పట్టుకొని పిచ్చ
కొట్టుడు కొడతాడు అనమాట. అందులోను హీరో జేబులో ఏంటంటే పర్స్ ఉంటుంది. ఆ పర్స్ తీసుకొని చూస్తే దాంట్లో ఐడి కార్డు ఉంటుంది. ఓకే నువ్వు ఇక్కడ ఉంటావా, నీ పేరు ఇదే అని చెప్పేసి హీరోని పట్టుకొని కొడుతూ ఉంటాడు. అందులోను హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి తన దగ్గర గన్ను ఉంటుందన్నమాట. ఆ గన్ను తీసుకొని డ్రాక్సిల్ గాడి సెంటర్ పాయింట్ లో ఒక హాఫ్ మ్యాగజైన్ లోడ్ చేసి అవతల పడేస్తాడు అనమాట. అంటే కాల్చి అవతల పడేస్తాడు. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. వాడిని కాలుస్తుంటే చుట్టూ ఉన్న ఊరుకుంటారా, ఒక నలుగురు ఉంటారు అనమాట. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళని కూడా హీరో కాల్చి అవతల పడేస్తాడు. ఓవరాల్ గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. కానీ అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి హీరో వెళ్లి తన భార్య పేరు చెప్పి, అంటే హీరోయిన్ పేరు చెప్పి తన బ్యాగ్ ఉంటుంది ఇస్తారని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చేస్తుంది. ఆ బ్యాగ్ తీసుకొని హీరో ఇంటికి వస్తాడు. బట్ హీరో ఇంటికి వచ్చిన తర్వాత హీరోని చూసి హీరోయిన్ భయపడిపోతుంది. ఏమైంది నీకు, మొహం మొత్తం ఇలా అయిపోయిందని చెప్పేసి అంటంతో నేను చంపేశాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఎంత పెద్ద సమస్యలు ఎదుర్కొన్నావో, వాడిని చంపితే ఎలాగా, వాడిపైన చాలా మంది ఉన్నారు, నువ్వు ఎంత ప్రాబ్లం చేసావు తెలుసా అని చెప్పేసి అంటంతో ఇదంతా మనకు అనవసరం, నేను ఈ బ్యాగ్ తెచ్చాను, చక్కగా మన ఇద్దరు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఐ లవ్ యూ, నేను నీకు చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది అనమాట. ఈడి ప్రేమ తగలయ్యి అని చెప్పేసి. ఆ తర్వాత తన సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అందులో మత్తు పదార్థాలు ఉంటాయి. అంటే అక్కడ పనిచేసే అమ్మాయి అనుకోకుండా హీరోయిన్ బ్యాగ్ ఇవ్వకుండా పాపం ఆ కొకైన్ సూట్ కేసు తనకి ఇచ్చింది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే సర్లే మంచి జరిగింది మనకి, దీన్ని నమ్ముకొని మనం లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇద్దరు కారు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి చక్కగా లాస్ వేగాస్ వెళ్ళిపోతారు. అందులో లాస్ వేగాస్ లో హీరో వాళ్ళ నాన్నగారు ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అనమాట. డైరెక్ట్ గా తనను వెళ్ళి మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ఎంతగానో ఆనందపడతాడు. ఎరా ఎన్ని రోజులైందిరా నేను చూసి అని చెప్పేసి. అందులోను హీరోయిన్ చూసి సంతోషపడతాడు. ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అడిగితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాన్న అని చెప్పేసి అంటాడు. ఒరే బుర్తకు నా కూడా పెళ్లి చేసుకునే ముందు ఒక మాటనే చెప్పాలి కదరా, నేనన్నా వచ్చేవాను కదా. సరేలే అమ్మాయిని చూస్తుంటే చాలా బాగుంది, మంచిగా ఉంది అమ్మాయి, వినయం విధేయత అన్ని బాగానే ఉన్నాయి, జీవితాంతం చిలక గోరింకల్లా ఉండనని చెప్పేసి తెలుగు పాత సినిమాలో డైలాగులని చెబుతూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత హీరోని పిలిచి పర్సనల్ గా అడుగుతాడు, ఏమైందిరా సడన్ గా వచ్చావు అని చెప్పి అంటంతో ఏం లేదు నాన్న, అక్కడ ఒకరిని చంపాల్సి వచ్చింది, వాడి పేరు ఇదే అని చెప్పేసి, అందులో నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, అసలు ఆ కేసు ఏమైందో కొంచెం కనుక్కుంటావు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి కనుక్కుంటాడు. అందులోనూ చనిపోయినోడు డ్రాక్సెల్ కదా, వాడు ఒక గ్యాంగ్ సంబంధించినోడు కదా, ఇదో పెద్ద గ్యాంగ్ వార్ అని చెప్పేసి పోలీసులు కేసు కొట్టేశారు, బట్ నీకే ప్రాబ్లం లేదు, అందులో నీ పేరు రాలేదని చెప్పి అంటంతో హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్నతో ఏమంటాడంటే నేను నా భార్యను తీసుకొని హనీమూన్ కి వెళ్తున్నాను, అందులో నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఒకటి ఉన్నాడు అక్కడ, సో హ్యాపీగా ఉంటాను అక్కడ అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తను ఎక్కడికి వెళ్తాడని చెప్పేసి ప్రాపర్ అడ్రస్ మొత్తం ఒక పేపర్ మీద రాసి ఫ్రిడ్జ్ కంటిస్తాడు. సరేనా, ఎప్పుడు నన్ను కలవాలన్నా, నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా నువ్వు అక్కడికి వస్తే చాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు. ఇంకేముంది, కొడుకుని కోడల్ని నవ్వుతూ హనీమూన్ కి పంపిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. బేసికల్ గా తనకేంటంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ కి వెళ్ళి ఆడిషన్స్ ఇస్తూ ఉంటాడు. కాకపోతే వాళ్ళు కూడా చూసి సరే బాబు నీకు తగిన రోల్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో మనోడు ఇంటికి వచ్చేస్తాడు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా తనకి హీరో ఫోన్ చేస్తాడు అనమాట. ఫోన్ చేసి అరే మామ నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, నాకు పెళ్ళైందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు. ఎరా నీకు పెళ్ళైందా అని చెప్పేసి. అవునరా బాబు పెళ్లి అయిపోయింది, ఏదో అడావుడిగా అలా అయిపోయింది అని చెప్పేసి అంటంతో సరే రారా నేను కూడా ఇంటి దగ్గర ఉన్నానని చెప్పేసి అంటంతో హీరో కూడా తన భార్యని తీసుకుని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకుంటాడు, ఇద్దరికి హ్యాపీగా హాయ్ చెప్తాడు. అందులోనూ హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు అనమాట. తను కూడా దాంతో పాటే ఉంటాడు. అతను ఎవరో కాదు, బ్రాడ్ పిట్. బేసికల్ గా బ్రాడ్ పిట్ ఏంటంటే ఈ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్ ప్లే చేశాడు. అందులోనూ తాగుబోతు క్యారెక్టర్ ప్లే చేశాడు. కంటిన్యూస్ గా రూమ్ లో కూర్చొని తాగుతూనే ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే సరే మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదురా, సఫారీ హోటల్ అని చెప్పేసి మంచి హోటల్ ఉంది, అఫోర్డబుల్ అని చెప్పేసి వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ నాన్నని చూపిస్తారు. తానేంటంటే డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో చాలా మంది జనం ఉంటారు. ఎవరా మీరని చెప్పి అడిగితే అందులో విన్సెంజో అని చెప్పేసి ఒకతను ఉంటాడు. అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట. అందులోనూ అతను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు హీరో దగ్గర సరుకు ఉంది కదా, ఆ సరుకు ఇతనిదే. అందులోనూ ఇతని కిందే డ్రాక్సెల్ గడు పనిచేస్తుంటాడు అనమాట. చూడు నీ కొడుకు ఉన్నాడు కదా, నీ కొడుకు వాడి దగ్గర నా సూట్ కేసు ఉంది, అందులో చాలా విలువైన సరుకు ఉంది, వాడు ఎక్కడున్నాడో చెప్పని చెప్పంటంతో చూడండి నా కొడుకు నేను మాట్లాడుకొని 3 సంవత్సరాలు అవుతుందండి, వాడు నా కొడుకే కాదంట్లా, బట్ వాడితో నేను మాట్లాడి 3 సంవత్సరాలు అవుతుంది కదా అని చెప్పేసి అంటంతో చూడు పోలీస్ తాత నువ్వు ఎదవ యాక్టింగ్ నా దగ్గర వేయి మాకు నువ్వు, ఎందుకంటే నీ కొడుకు పొద్దు నీ దగ్గరకు వచ్చాడని సంగతి నాకు తెలుసు, ఇప్పుడు కూడా నువ్వు అబద్ధం చెప్పాలని చూస్తే ఎలాగని చెప్పేసి అంటంతో అయ్యో దొరికిపోయాను కదా అని చెప్పేసి పాపం హీరో వాళ్ళ నాన్న కూడా జరిగింది మొత్తం చెప్తాడనమాట. చూడండి వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నా దగ్గరకు వచ్చాడు, హనీమూన్ కి వెళ్తా అన్నాడు, డబ్బులు ఇచ్చాను, వెళ్ళిపోయాడు, అంతకు మించి నాకేం తెలియదు అని చెప్పేసి అంటంతో ఈ విన్సెంజో గడికి ఏంటంటే కోపంతో ఊగిపోతుంటాడు అనమాట. అందులోనూ హీరో వాళ్ళ నాన్న కూడా పోలీస్ కదా, ఇలాంటి గ్యాంగ్స్టర్స్ ఎక్కువ డిస్కస్ చేయరు, అయితే చంపేస్తారు, లేకపోతే నిజం చెప్పిన తర్వాత చంపుతారు, లేకపోతే చెప్పక ముందు కూడా చంపేయచ్చు. సో దాంతో ఆయన ఫిక్స్ అయిపోతాడు, ఖచ్చితంగా వీడిని చంపేస్తాడు అని చెప్పి.
చెప్పేసి. అలా చంపేస్తాడని తెలిసినప్పుడు కొడుకు ఎక్కడున్నాడు చెప్పడం దేనికని చెప్పేసి తాను కూడా సైలెంట్ గా ఉంటాడు. నిజం చెప్పాలంటే నువ్వు నా కొడుకు ఇంటికి కూడా పేకలేవని చెప్పేసి మనోడిని రెచ్చగొడతాడనమాట. దాంతో విన్సెంట్ జో గడి కోపం వచ్చేసి పోకిరి సినిమాలో సేమ్ నాజర్ గారి దగ్గర ప్రకాష్ రాజ్ గారు నవ్వుతారు కదా, అలాగే ఈ విన్సెంట్ జో గడి నవ్వి గన్ను తీసుకుని టపా టపా అని చెప్పేసి కాల్చి హీరో వాళ్ళ నాన్నని చెంపోతలు పడేస్తాడు. కాకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అందులోనే వెరిగిల్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట గ్యాంగ్ లో. అతను ఏంటంటే బాస్ చూడండి ఫ్రిడ్జ్ మీద ఒక అడ్రస్ ఉంది, ఒకవేళ వాడు వెళ్ళాడేమో అని చెప్పేసి అంటంతో సరే నీ డౌట్ కూడా నిజంగా వచ్చామో అని చెప్పేసి ఈ విన్సెంట్ జో ఏం చేస్తాడంటే వెరిగిల్ ని ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళి హీరో ఉండడు లేదు చూడని చెప్పేసి వాడిని పంపిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఓ హోటల్ తీసుకెళ్తాడు, సఫారీ హోటల్ దగ్గరికి. తీసుకెళ్లిన తర్వాత అప్పుడు హీరో జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. చూడరా మామ, నా దగ్గర సూట్ కేసు నిండా సరుకు ఉంది, ఇది చాలా వాల్యుబుల్ రా, దీన్ని ఎలాగైనా మనం అమ్మాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత సరుకు ఎక్కడదా నీకని చెప్పేసి, ఒరే ఎలాగో వచ్చింది కదా ముందు మనం దీన్ని అమ్మాలి, ఎలాగో చెప్పని చెప్పంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఒక అతను ఉన్నాడు రా, కాకపోతే ప్రొడ్యూసర్ నాకు తెలుసు, నేను ప్రొడ్యూసర్ తెలియను, కానీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ కి మాత్రం నేను తెలుసు, వాడు కూడా నాకు తెలుసు, కాబట్టి నేను వాడికి ఫోన్ చేసి ట్రై చేస్తానని చెప్పేసి ప్రొడ్యూసర్ అసిస్టెంట్ కి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి సరే ఇలా సూట్ కేసు నిండా మా దగ్గర సరుకు ఉంది, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వాడుతున్నారు కదా, కావాలంటే మీకు కొంచెం తక్కువ రేటుకి అమ్ముతాం, కొనుక్కోండి సార్ అని చెప్పేసి అంటంతో పాప అతను కూడా షాక్ అవుతాడు అనమాట. సూట్ కేసు నిండా అని చెప్పేసి, ఇట్లా కాదండి మనం ఒకసారి మీట్ అవుదాం, మీట్ అయిన తర్వాత క్లారిటీగా మాట్లాడుకుందాం, ఇలాంటి విషయాలు ఫోన్ లో కరెక్ట్ కాదని చెప్పేసి అంటంతో ఆ ప్రొడ్యూసర్ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి వచ్చి హీరోని హీరో వాళ్ళ ఫ్రెండ్ ని ఒక ప్లేస్ లో మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత హీరో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి సరుకు మంచి క్వాలిటీ ఉంటదండి, సూట్ కేసు నిండా సరుకు ఉంది, బాగా కాస్ట్లీ అండి, ఇది ఎక్కడ దొరకదు, కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి కొంచెం తక్కువ రేటుకి అమ్ముతారని చెప్పేసి అంటంతో ఆ ప్రొడ్యూసర్ అసిస్టెంట్ కి డౌట్ వచ్చేస్తుంది. సరేనండి మీరు బాగానే ఉంది అంతా అంటున్నారు, కావాలంటే మేము డబ్బులు ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటాం, అది నిజంగా సరుకేనా లేకపోతే మీరు అబద్ధం పడుతున్నారని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నారండి మీరు, నిజంగానే సరుకు అని చెప్పి అంటాడు. మరి అంత సరుకు మీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ అసిస్టెంట్ అడుగుతాడు అనమాట. దానికి హీరో చెప్పే సమాధానం ఏంటంటే నాకు తెలిసిన పోలీసు ఒక అతను ఉన్నాడండి, అతను ఏంటంటే రైడ్ లో పట్టుకున్నాడు, పట్టుకున్న తర్వాత అతను మాకు ఇది అమ్మాడు, మేము మీకు అమ్ముతున్నాము, మేము అమ్మేసిన తర్వాత మళ్ళీ అందులో కమిషన్ అతనికి ఇవ్వాలి మేము అని చెప్పేసి అంటంతో ఆ ప్రొడ్యూసర్ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ కే ఫోన్ చేసి గురువు గారు ఇలాగ సూట్ కేసు అంటే సరుకుందంటండి, మరి మీకు కావాలా కొందామని చెప్పేసి అంటంతో ఆ ప్రొడ్యూసర్ గారు ఏమంటారంటే ఒరే బుర్ర కూడా ఈ మధ్య సాల్ట్ అమ్మ కూడా డబ్బులు సంపాదిస్తున్నారా చాలా మంది, మళ్ళీ దానికి సరుకు అని పేరు పెట్టి మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే వెంటనే ఫోన్ తీసుకొని సార్ మీకు అంతగా నమ్మకం కుదరకపోతే నేను మీకు శాంపిల్ ఇస్తాను, శాంపిల్ ని టేస్ట్ చేయండి, చేసిన తర్వాత సరుకు కొనండి అని చెప్పేసి అంటంతో ఆ ప్రొడ్యూసర్ కూడా సరే బాబు నేను చూస్తుంటే కొంచెం నమ్మకంగా ఉందని మాటలు, కాబట్టి మా అసిస్టెంట్ కి ఫోన్ ఇవ్వని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫోన్ ఇస్తాడు. వెంటనే ప్రొడ్యూసర్ తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే సరేరా వాడు ఏదో శాంపిల్ ఇస్తా అంటున్నాడు కదా కుర్రోడు, తీసుకొనిరా, టెస్ట్ చేసి నచ్చితే మాత్రం మనమే కొనేసుకుందాం అని చెప్పంటంతో ఈ అసిస్టెంట్ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ గ్యాంగ్స్టర్ మనిషి వెనిగిల్ గాని చూపిస్తారనమాట. వాడు ఏంటంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు, ఎందుకంటే అదే అడ్రస్ వాడి దగ్గర ఉంది కాబట్టి. వచ్చి చూస్తే ఇంట్లోనేమో బ్రాడ్ పిట్ మాత్రమే ఉంటాడు. హీరో ఎక్కడ అని చెప్పేసి అనడంతో ఓ హీరోనా, మా ఫ్రెండ్ గడి ఫ్రెండ్ వాడు, వాళ్ళందరూ కలిసి సఫారీ హోటల్కి వెళ్ళారండి అని చెప్పేసి మనోడు తాగి మొత్తం ఆగేస్తాడనమాట. దాంతో వెరిగిల్ కూడా థ్యాంక్ యూ బాబు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ తీసుకెళ్లి సఫారీ హోటల్ దగ్గర డ్రాప్ చేసి బేబీ నువ్వేం కంగారు పడకు, నేను ఇంకో 10 minutes లో వస్తాను, అది కూడా మందు తీసుకుని వస్తాను, ఎందుకంటే డీల్ క్లోజ్ అయిపోయింది కదా, మనం ఇంకా డబ్బు ఉండాలి అని చెప్పేసి వెళ్ళి మందు కొనుక్కొస్తాను, సాయంత్రం మొత్తం పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆ వెరిగిల్ గాడు లోపల ఉంటాడనమాట. కాకపోతే హీరోయిన్ కి అర్థమైపోతుంది గ్యాంగ్స్టర్ మనిషి అని చెప్పేసి, కానీ ఎవరో తెలియనట్టు ఎవరండి మీరని చెప్పేసి అడుగుతుంది. అందులోనూ వాడు కూడా చాలా తెలివిగా హీరోయిన్ ని పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పేరు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి అని చెప్పేసి హీరోయిన్ వేరే పేరు చెప్తుంది తన పేరు. కాకపోతే వెరిగిల్ గాడు ఏమంటాడంటే చూడు బంగారం, నువ్వు కావాలంటే ఆస్కార్ కు ట్రై చేసుకో గానీ నా ముందు ఏదో ఓవర్ యాక్టింగ్ చేయమాక అని చెప్పేసి వచ్చి పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతాడు అనమాట, మామూలుగా కొట్టడు. అందులోని ఈ వెరిగిల్ గాడు ఏంటంటే హీరోయిన్ గదిలోకి రాకముందే మొత్తం చెక్ చేశాడు, కానీ మంచం కింద మాత్రం చెక్ చేయలేదు. దాంతో మంచం కింద వెతికితే మనోడికి సూట్ కేసు దొరుకుతుంది. మొత్తానికి దొరికింది, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు ఇంకా హీరోయిన్ సైలెంట్ గా ఉంటుందా, తాను అటాక్ చేస్తుంది. ఆ తర్వాత వెరిగిల్ గాడు అటాక్ చేస్తాడు. అలా అటాక్ చేసుకుని ఒక బ్రూటల్ ఫైట్ జరుగుతుంది అనమాట, మామూలుగా ఉండదు. ఆ తర్వాత పక్కన ఒక షార్ట్ గన్ దొరుకుతుంది. దాంతో హీరోయిన్ ఆ గన్ను తీసుకుని వాడిని కాల్ చెంపవతలు పడేసి కేకలు వేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో లోపలికి ఎంట్రీ ఇస్తాడు. మొత్తం చూసి స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ని ఆ సూట్ కేసుని తీసుకుని బయటకు వచ్చేసి సారీ బంగారం నేను వదిలేసి వెళ్ళిపోయాను, ఇక మీద నేను వదిలిపెట్టనని చెప్పేసి ఒక చోటకి తీసుకెళ్లి బ్లడ్ మొత్తం తుడుస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడు
నా కోసం నువ్వు డ్రాక్సిల్ గానే చంపేశావు, ఇలాంటి గొట్టంగాలు నేను చంపలేను అని చెప్పేసి హీరోకి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతుంటుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు వీళ్ళు ఏదైతే సరుకుని ఆ ప్రొడ్యూసర్ కి ఇస్తా అన్నారో దాని శాంపిల్ ని హీరో ఏంటంటే ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ కి ఆల్రెడీ ఇచ్చేసాడు. దాంతో వాడు ఏంటంటే అది తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు కార్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు రోడ్డు మీద. వీడి బుర్ర తక్కువ ఎదవా, ఎక్కడ ఏం చేయాలో తెలియదు. అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా రోడ్డు మీద పోలీసులు చూస్తారు. వీడు కొంపలో చేయాల్సిన పనులు కారులో చేస్తున్నాడని చెప్పేసి వీడి కారు వెనకాల వస్తూ ఉంటారు. దాంతో మనోడికి భయం వేసి కొంచెం వేగంగా వెళ్తాడు. పోలీసులు కూడా వేగంగానే వస్తారు. ఇక చేసేదేం లేక కారు రోడ్డు పక్కన ఆపుతాడు. ఆపిన తర్వాత చూడాలి ఇప్పుడు పోలీసులు వస్తారు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి మనోడు కవర్ చేస్తుంటాడు అనమాట. దాంతో ఆ అమ్మాయికి ఏంటంటే కోపం వచ్చేసి అందులో సరుకున్న సంగతి అమ్మాయికి తెలియదు, నువ్వు నీ పిచ్చి వేషాలు అనవసరంగా దొరికిపోయావని చెప్పేసి ఆ ప్యాకెట్ తీసుకుని వాడు మొహం మీద కొడితే అందులో ఉన్న సరుకు మొత్తం వాడి మీద పడుతుంది. పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే ఇది సరుకు అని చెప్పి అర్థమైపోతుంది. ఆ తర్వాత పాపం ప్రొడ్యూసర్ అసిస్టెంట్ ని తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇస్తే మొత్తం చెప్తాడు అనమాట. దాంతో పోలీసులు ఏమనుకుంటారంటే ఇప్పుడు వీడిని ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఆ ముఠాన్ని మనం పట్టుకోలేము, కాబట్టి వీడిని అడ్డు పెట్టుకుని వాళ్ళని పట్టుకుందాం అని చెప్పేసి ఆ పోలీసులు ప్రొడ్యూసర్ అసిస్టెంట్ ని వాళ్ళలో ఒక మనిషిలాగా చేర్చుకుంటారు. చూడరా నీకు మైకు మొత్తం సెట్ చేసి పెడతాము, ఆ సరుకు కొంటున్న ప్రొడ్యూసర్ ఆ తర్వాత సరుకు అమ్ముతున్న హీరో గాడు వీళ్ళందరినీ రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, మాకు సహకరిస్తావా అని చెప్పి అంటంతో తప్పకుండా సార్ అని చెప్పేసి అంటాడు. కానీ మీరు నన్ను వదిలేయాలని చెప్పేసి అంటంతో తప్పకుండా వదిలేస్తావా అని చెప్పేసి పోలీసులు కూడా అంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి మాట్లాడుకుంటారనమాట. చూడు మామ, ప్రొడ్యూసర్ తో మొత్తం మాట్లాడేశాను, ఆయనకి సరుకు బాగా నచ్చేసిందంట, ఒక హోటల్లో మొత్తం డీల్ సెట్ చేశారు మామ అని చెప్పేసి అంటంతో ఇంకే ఉంది అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అంటారు. అందులో రూమ్ నెంబర్ ఎంత అని చెప్పేసి మొత్తం మాట్లాడుకుని వెళ్ళిపోతారు. కానీ ఇదంతా బ్రాడ్ పిట్ వింటారనమాట. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు పోలీసు ప్రొడ్యూసర్ మనిషిని చేతిలో పెట్టుకున్నారు కదా, అతనికి సరికిచ్చేసి మళ్ళీ ప్రొడ్యూసర్ ఓకే చేశారు. అది జరిగిన సంగతి. అందులోనూ పోలీసులు ఏంటంటే ప్రొడ్యూసర్ అసిస్టెంట్ కి మైకులు మొత్తం సెట్ చేసి హోటల్లో రెడీగా ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ మరి ముఖ్యంగా ప్రొడ్యూసర్ కూడా హోటల్లో మీట్ అవుతారు. ఆ తర్వాత అక్కడికి ఒంటి నిండా మైకులు పెట్టుకొని ప్రొడ్యూసర్ అసిస్టెంట్ కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అంతా ఓకే అని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా హీరోకి డబ్బులు ఇచ్చేస్తాడు. దాంతో హీరో ఇంకా హ్యాపీ అనమాట, మీకు నచ్చేసింది, డీల్ క్లోజ్ అని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే సరేనండి వాష్రూమ్కి వెళ్తారని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఒక 4 వస్తారనమాట. వాళ్ళు ఎవరో కాదు, విన్సెంజో అని చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ ఉంది కదా అతని మనుషులు. ఎందుకంటే వెరిగిల్ గడు వచ్చాడు ఇక్కడికి, కానీ వాడి నుంచి ఎటువంటి రిప్లై లేకపోవడంతో మొత్తానికి అడిగి ఏదో జరిగిందని చెప్పేసి ఈ 4 రంగంలో దిగారు. దిగిన తర్వాత హీరో ఎక్కడున్నాడని చెప్పంటే బ్రాడ్ పిట్ కూడా హ్యాజిటీస్ గా వచ్చిన ప్రతివాడికి అడ్రస్ చెప్తాడు కదా, అలాగే పలానా హోటల్లో ఉన్నారని చెప్పేసి అడ్రస్ చెప్తాడు. ఓకే థ్యాంక్ యూ అండి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మొత్తానికి భలే క్యారెక్టర్ ఇచ్చారు బ్రాడ్ పిట్ కి ఈ సినిమాలో. ఇదిలా ఉంటే మరోవైపు పోలీసులను చూపిస్తారు. పోలీసులు ఏంటంటే ఇంకెందుకంటే మొత్తం అయిపోయింది కదా, మనం వెళ్ళి పట్టేసుకుందాం రెడ్ హ్యాండెడ్ అని చెప్పేసి లోపలికి వెళ్తారు. హ్యాండ్స్ అప్ అని చెప్పేసి అంటారు. దాంతో పాపం ప్రొడ్యూసర్ షాక్ అవుతాడు, అదేంట్రా ఇది చాలా సీక్రెట్ గా జరుగుతున్న డీల్ కాదు, ఎవరికి తెలుసు దీని గురించి అని చెప్పేసి ఆయన షాక్ అవుతాడు. ఎందుకంటే ఎవడని చెప్తేనే కదా తెలిసేదని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు సడన్ గా అదే టైంలో ఆ గ్యాంగ్స్టర్ గారి 4 మనుషులు లోపలికి ఎంట్రీ వాళ్ళు గనులు గురి పెడతారు. ఇది చూసిన తర్వాత పోలీసులు షాక్ అయిపోతారు. మరోవైపు ఆ గ్యాంగ్స్టర్ మనుషులు కూడా పోలీసులు చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇదంతా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ అసిస్టెంట్ కోపం వచ్చేసి సార్ మీరే కదా సార్ మొత్తం నిజం చెప్తాను వదిలేస్తా అన్నారు, నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పేసి అంటంతో అప్పుడు ప్రొడ్యూసర్ కి అర్థమైపోతుంది ఇదంతా జరగడానికి తన అసిస్టెంటే కారణం, వీడే పోలీసులకు లొంగిపోయి మొత్తం చెప్పేసి అప్రూవర్గా మారిపోయాడని చెప్పేసి. కోపం వచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న కాఫీ తీసుకొని తన అసిస్టెంట్ మొహం మీద కొడతాడు. ఇది చూసిన పోలీసు కోపం వచ్చేసి ఆ ప్రొడ్యూసర్ ని గన్నుతో కాల్చేస్తాడు. ఆ కాలటం చూసిన తర్వాత గ్యాంగ్స్టర్ మనుషులు కూడా కాలటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఒక పెద్ద కాల్ ప్లే జరుగుతుంది అనమాట అక్కడ. ఈ గ్యాప్ లో హీరోయిన్ తెలుగు ఏం చేస్తుందంటే సోఫా ముందు ఒక టేబుల్ ఉంటుంది అనమాట, దాని కింద దాక్కుంటుంది ఏమీ కాకుండా. అంతా అయిపోయింది అనుకున్న సమయానికి మన కథలో హీరో అప్పుడే బాత్రూమ్ నుంచి ఫ్రెష్ గా బయటకు వస్తాడు. కాకపోతే బయటకు వచ్చి చూస్తేనేమో కాల్పులు జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంతకు ముందున్నంత మంది ఉండరు కానీ 2 పోలీసులు ఒక గ్యాంగ్స్టర్ మనిషి మాత్రమే ఉంటాడు. కాకపోతే పోలీసులు ఏమంటారంటే ఒరే గ్యాంగ్స్టర్ మనిషిని అర్జెంట్ గా బయటికి రా లేకపోతే బాగోదని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు. కానీ ఆ గ్యాంగ్స్టర్ మనిషి కూడా ఏం చేస్తాడంటే కుడి చేతిలో ఉన్న గార్డును పక్కన పడేసి ఎడం చేతిలో ఉన్న గన్నుతో పోలీసుని షూట్ చేస్తాడు. దాంతో పక్కన ఉన్న పోలీసు కోపం వచ్చేసి విపరీతంగా షూట్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరో బయటికి రావడం వల్ల ఆ బుల్లెట్ కాస్త హీరో కన్నుకు తగిలి అక్కడే కింద పడిపోతాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ ఇద్దరిని పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చేతలు పడేస్తుంది. ఆ తర్వాత హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో చనిపోయాడని చెప్పి అనుకుంటుంది కానీ అదృష్టం కొద్దీ హీరో కన్నుకు మాత్రమే బుల్లెట్ తగిలింది. హీరో బాగానే ఉంటాడు. ఆ తర్వాత హీరోని లేపుకొని అక్కడ ఉన్న డబ్బు సూట్ కేసు తీసుకొని ఏమీ తెలియని అమాయకురాల్లా బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో పోలీసులు ఏంటంటే అక్కడికి వచ్చేస్తారు. కాకపోతే వీళ్ళు వేరే వాళ్ళని చెప్పి అనుకుంటారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మనం ఈ డబ్బుతో వేరే ఊరు వెళ్ళిపోదాము, అక్కడ ప్రశాంతంగా బతుకుదామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. అక్కడ నుంచి వేరే ఊరు
ఊరు వెళ్ళిపోతారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మన కథలో హీరో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే కన్నైపోయిందనమాట. తన కన్నుకు ఒక గుడ్డ కట్టుకొని ఉన్న డబ్బులతో ప్రశాంతంగా తాను తన భార్య తనకంటూ ఒక పెళ్ళాడు. హీరో హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇది చూసి మన కథలో హీరోయిన్ కూడా నవ్వుకుంటుంది అనమాట. నిజంగా ఒక మనిషి ప్రేమిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి హీరోయిన్ చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇప్పుడు నిజం చెప్పండి, ఈ వీడియో స్టార్టింగ్ లో నేను ఒక పాట పాడాను కదా, ఆ పాట ఈ కథకి యాప్టా కాదా? నిజంగా యాప్ట్ అయితే మాత్రం కామెంట్ చేయండి, యాప్ట్ అని చెప్పేసి. కాదు అనుకుంటే మాత్రం దాన్ని కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఇలాంటి అద్భుతమైన సినిమాలు మిస్ అవ్వకూడదు కదా. అందుకు బాయ్.